సభకు లక్షలాదిగా తరలి రావాలని మాల సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ పండు అశోక్ కుమార్, ప్రముఖ అంబేద్కర్ వాది చికాల సత్యప్రసాద్, కోనాల అంబేద్కర్ తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అటు మందకృష్ణ మాదిగ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పార్టీ కూడా జవాబు చెప్పడానికి ఈ రోజు డిసెంబర్ 15న మేము మాలల మహాగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వివిధ రూపాల్లో మన ప్రజలందరూ కూడా తమకు తోచిన విధంగా జన రవాణాను ఏర్పాటు చేసుకుని అక్కడికి లక్షలాదిగా తరలి వచ్చి మాలల సంఖ్యను అక్కడ చూపించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి కూడా వెన్నులో ఒడికి పుట్టించవలసిన అవసరం ఉంది. కాబట్టి మాలలంతా కూడా సంఘటిత శక్తిగా ఆ రోజు మాలల మహాగర్జనలో ఒక్కసారి గర్జించి తమ స్వరూపాన్ని చూపించాలని కోరుతున్నాం. ఇది మా పోరాటంలో మొదటి భాగమే కానీ అంతిమ భాగం కాదు. ఈ పోరాటంలో అనేక భాగాలుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మరొకసారి వర్గీకరణ తప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు కూడా మేము న్యాయ పోరాటం మరియు వీధుల్లో పోరాటం కూడా పివి రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకునేందుకే మాలలు ఎప్పుడు కట్టుబడి ఉంటారు. మాలలు అనేవారు నిజమైన అంబేద్కర్ వాసులని మేము గుండెల మీద చేసి చెప్పుకుంటామని కూడా